Daily. Taste the Daily. తీసుకున్నారా లేకపోతే జనాభా తీసుకున్నారా ఏదీ లేదు. అదే తుక్కుగూడలో 2 డివిజన్లు చేస్తారు 20,000, ఆదిపట్లో రెండు డివిజన్లు చేస్తారు 20,000. లేదు రాజేంద్ర నగర్కి వస్తే అట్లే చేస్తారు, సులేమాన్ నగర్ 50,000, సరూర్ నగర్ ఆర్కేపురం పెంచారు కదా. అందుకే ఏ ప్రాతిపదికన చేశారు, ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకమా, ఏ విధంగా చేశారు? అంత రాత్రి కూర్చొని లోపల 4 గోడల మధ్యలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కస్ చేయండి. మేము అక్కడ రోజు తిరుగుతుంటాం కదా, కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి లాభం దీనివల్ల చెప్పాలి. మీరు టీఆర్ఎస్ కూడా ముందే ప్లాన్ చేశారు కదా విస్తరణ చేసేందుకు? నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అన్ని ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అయితే కేసీఆర్ గారు మాకు చెప్పారు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతా ఉన్నాయని, వాటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ వేసి ఇది చేయొద్దు, వాటిని అట్లాగే ఉంచండి, స్వయం ప్రతిపత్తిని ఎదుగుతున్నాయి అట్లాగే ఉంచండి అని చెప్పారు. కానీ ఈరోజు ఎందుకు కలపాల్సి వచ్చింది? హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ మేము మున్సిపాలిటీస్లలో కార్పొరేషన్లో చేస్తున్నాము, ఇక్కడ ఏ విధంగా చేస్తుండే అదే ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పకుండా చేసింది. అంటే మీ దగ్గర 24 అయినా ఎట్లా ఉంది మీ దగ్గర?